మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బట్ సెట్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది స్టోరీ బ్యాక్డ్రాప్లో నడిచే దాంతో పాటు సెట్లతో కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎంత పెద్ద సెట్లు వేశారు, ఎన్ని సెట్లు వేశారు? ఆల్మోస్ట్ నేను సెట్లకే 100 కోట్లు అయిందని విన్నాను. 100? నో అండి. 100 కోట్లు అంటే దెన్ వాట్ ఈస్ ద మూవీ రేషియో? నో ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ అలా నంబర్ డిఫైన్ చేయలేం, కానీ 100 కోట్లు కాదు. ఐ థింక్ 10% ఆర్ 20% ఆఫ్ వాట్ మైట్ హ్యావ్ హ్యాపెన్. అంత 100 కోట్లు సెట్ ఖర్చు పెట్టేస్తే సినిమా ఏముంది? ఐ థింక్ ఇట్స్ విఎఫ్ఎక్స్ ఫిలిం లాగా అయిపోతుంది. సో 24 సెట్స్ దాకా వేసాం. 24 సెట్లు. యా, ఓకే. విజయనగరం సెట్ అనేది ఆల్మోస్ట్ విజయనగరం సెట్ కాదు, ఓన్లీ విజయనగరం స్ట్రీట్ వరకు ఐ థింక్ వీ బిల్ట్ సమ్వేర్ అరౌండ్ ఇన్ 3 acres. ఓకే. ఆ తర్వాత మిగతావన్నీ ఇండివిజువల్ సెటప్స్లో కుస్తీశాల అవ్వచ్చు, మిగతా ఫ్యాక్టరీ ఉంది, ఇవన్నీ మ్యాక్సిమం ఐ టోల్డ్ కదా, ఏదైనా ఎక్స్టీరియర్ లైవ్ లొకేషన్ ఫీల్ వచ్చేలాగే చేసాం. మనం సెట్ వేసుకుని మనకు కావాల్సినట్టు రియల్ టైం న్యాచురల్గా ఉండే ట్రీస్ అవన్నీ ఉండే దగ్గర వేసుకుని చేయడం జరిగింది. అది సెట్ అనే ఫీల్ రాకూడదు అనే దాంట్లో. అండ్ ఆ టైంలోకి అంత ఎక్స్టీరియర్ ఫీల్ వాజ్ మోర్ గుడ్. అన్నీ ఒక ఫ్యాక్టరీ అనగానే రూమ్లోకి తీసుకొచ్చి ఇంటీరియర్ ఆ షాట్ల కంటే కూడా మోర్ ఆఫ్ లైక్ ఓపెన్ ఇన్సైడ్ ఓపెన్ కాన్సెప్ట్లో ఉండేలాగే సెట్లు ఉంటాయి. మీకు కుస్తీశాల చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఎట్ ద సేమ్ టైం కుస్తీ ఇవన్నీ కొన్ని సినిమాలు మనం చూస్తున్నాం, ఎక్కడో దగ్గర ఆ ఫీల్ క్యారీ అవ్వకూడదు అనే ఒక పర్స్పెక్టివ్. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కుస్తీ అనేది ఎక్కువ శాతం మీరు చూస్తే నార్త్ సైడ్ ఎక్కువ జనరల్గా చూస్తే హనుమాన్ వ్యాయామశాల కానీ ఇవన్నీ. సో దాన్ని మనం ఒక తెలుగు దానికి ఎలా అడాప్ట్ చేయగలుగుతాం, ఒక తెలుగు రీజియన్లో ఎలా ఉండగలుగుతుంది అనే ఒక ఫ్యాక్టర్స్ ఇవన్నీ కన్సిడర్ చేసాం. సో ప్రతి సెట్కి ఒక ఎగ్జైట్మెంట్ ఉందండి. ఫస్ట్ ఫ్యాక్టరీ ఒకటి, ఆ తర్వాత మళ్ళీ మీకు కుస్తీశాల అవ్వచ్చు, ఇంకా వేరే అదర్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను నేమ్స్ చెప్పలేను, కానీ మీకు యూ విల్ బీ సీయింగ్ ఇట్. ఒక 10 సెట్లు అయితే భారీ సెట్లు అయి ఉంటాయి. యా అంతే కదా. భారీ అంటే అవసరం మించి, అవసరం వరకే ఉంది కానీ అవసరం మించి ఏం లేదు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెట్ ఈస్ విజయనగరం స్ట్రీటే, మిగతావన్నీ క్యూములేటివ్ సెట్స్ అవి. బట్ చరణ్ గారు వచ్చారా, ఆయన డైలాగ్స్ చూసుకున్నారా, షార్ట్ చేశారా, వెళ్ళి క్యారవాన్లో కూర్చున్నారా, ఇలానే ఉంటారా? లేకపోతే ఇలాంటివి సెట్ ఎలా ఉంది, ఎలాంటివి యూజ్ చేస్తున్నారు, ఇలాంటివి పట్టించుకుంటారా? అన్నీ చూస్తారండి, అన్నీ అడుగుతారు. దేంతో చేసాము, ఎలా చేసాము, ఎంత టైం పట్టింది, ఎందుకు చేసాము. ఎనీథింగ్ క్యూరియస్ విల్ ఆస్క్. ఇదేంటి ఇలా డిఫరెంట్గా ఉంది, ఎందుకు చేశారు. ఇప్పుడు ఫోటో ఫ్రేమ్స్ కానివని చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, చాలా డీటెయిలింగ్స్ చేసాం కుస్తీలో కూడా. సో అండర్ గ్రౌండ్ కుస్తీ లాంటివి చేసాము. సో అవన్నీ లైటింగ్ అడ్వాంటేజ్ లాగా ఉండేలాగా సెట్స్ అవన్నీ చేయడం జరిగింది. సో ప్రతి సెట్ ఆయన డెఫినెట్గా వచ్చి అడిగి తెలుసుకుంటారు, ఏది ఎందుకు వేసాము, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఎందుకు వేయడం జరిగింది, ఏదైనా కానీ చెక్. ఆయనకు నచ్చిన ఐటమ్ ఏంటి? గదైనా, గద కాకుండా ఇంకేదైనా బాగా నచ్చిందా? ఆయన కొండ కింద ఊరుకి ఆయన కుస్తీకి హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఓవరాల్గా ఈ 2 సెట్స్కి. అండ్ ఫస్ట్ వేసిన ఫ్యాక్టరీ సెట్ అయితే అసలు హోల్ యూనిట్ థాట్ దట్ ఇట్ వాజ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టరీ, అక్కడ ఆల్రెడీ ఫ్యాక్టరీ ఉంది, అందుకోసం మనం వెళ్ళి షూట్ చేస్తున్నాం అనుకున్నాం. అదేంటంటే చెరుకు పొలాల మధ్యలో వేసాం న్యాచురల్గా ఉండేలాగా. సో నో మైసూర్లో హైదరాబాద్లో మనకు చెరుకు దొరకలేదు, అందుకోసం మైసూర్లో చేయడం జరిగింది. సో అది అసలు యూనిట్ వాళ్ళకే ఎవరికి డౌట్ రాలేదు అది సెట్ అని అంటే దాన్ని బట్టి చూసుకోండి. ఓకే. సో అలా ఒక్కో దానికి ఒక స్పెషాలిటీ వర్కౌట్ అయిందండి. ఆల్మోస్ట్ ఇది ఈ కుస్తీ పడే శాండ్ అది ఉంటుంది కదా, దాంట్లో మండు టెండలు అంట కదా అసలు చేసేటప్పుడు, కింద మాడిపోతున్నాయి, ఒళ్ళంతా మాడిపోవటం, అసలు బొబ్బలు అయిపోయింది, బొబ్బలు వచ్చినాయి విన్నాను నేను. అవును, అండ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా పీక్ సమ్మర్ లాగా ఉండింది, టార్చర్. అండ్ డెఫినెట్లీ ఇండోర్ కాదు, అన్ని అవుట్డోర్ సెట్లు వేయడం వలన యూ హ్యావ్ టు ఫేస్ ద సన్, యూ హ్యావ్ టు ఫేస్ ద హీట్. అదేమి దాక్కునేది కాదు. చరణ్ గారి కింద కాళ్ళకి బొబ్బలు వచ్చేసాయా? వచ్చే అయినా చేశారు. అంటే అది ఆల్మోస్ట్ మనం క్రిటికల్ టైం లైన్లో ఉన్నామండి. ఆ టైంలో ఆర్టిస్ట్ డేట్స్ అవన్నీ మనం సెట్ అయినాయి. సో ఆ టైంలో చేస్తే తప్ప అవ్వదు. సో ఈవెన్ ఇఫ్ యూ సీ మధ్యలో ఇంజరీ జరిగినప్పుడు కూడా ఆయన ఇమీడియట్లీ నెక్స్ట్ డే హీ డైరెక్ట్లీ కేమ్ టు సెట్స్ అగైన్. ఓకే. ఎందుకంటే స్కోప్ లేదు, అండ్ ఆ విధంగా ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్. ఓవరాల్గా అయితే హనుమాన్ చూసినట్టే ఉంది. ఎస్, అబ్సల్యూట్లీ. యూ విల్ ఫీల్ ఇట్. రామ్ చరణ్ చూస్తున్నా ఆ ఫ్రేమింగ్ కానీ ఏదైనా కానీ మీకు నేను చెప్తున్నా, టీజర్ చూడండి, మీరు టీజర్ చూసిన తర్వాత మీకు తెలిసిపోద్ది సినిమా ఏంటని.